మొన్నే కేంద్రం బడ్జెట్ పెట్టింది, అందరూ సంతోషించారు. కానీ వైసీపీ వాళ్ళు కుక్కల్లాగా నడుపుతున్నారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఒక పైసా రాలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయిపోయిందని అందరూ వచ్చి అరుస్తున్నారు. వాళ్ళకి మనం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి బడ్జెట్ తో పని లేదు. మోడీ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర గ్రీన్ ఛానల్ అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నారు. 7 మాసాలైంది బడ్జెట్ పెట్టారా? పోలవరానికి 15,000 కోట్లు తెచ్చుకోలేదా? అమరావతి రాజధానికి 15,000 కోట్లు తెచ్చుకోలేదా? అంతెందుకు, ఈ దౌర్భాగ్యుడి వల్ల విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు మనందరం ప్రాణ త్యాగం చేసి విశాఖ ఉక్కును తెచ్చాం. దుర్మార్గుడు ఆ భూమి మీద పన్నుపడి ఆ విశాఖ ఉక్కమ్మేయాలని ప్రయత్నం చేశారు. మనం పోరాటం చేసి నిలబెట్టాం. చంద్రబాబు నాయుడు గారి కాలుకు దండం పెడుతున్న ఉత్తరాంధ్ర పౌరుడిగా ఎవరికీ సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం 15 వ్యవస్థల్ని, స్టీల్ ప్లాంట్ లాంటి 15 ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి రాదది. మళ్ళీ స్వతంత్రం భారతదేశంలో ఒకే ఒకటి వెనక్కి వచ్చింది, అది కూడా స్టీల్ ప్లాంట్ అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. బయటికి రావడమే కాదు, 12,500 కోట్లు ఈక్విటీ కింద ఇచ్చి, పెట్టుబడిచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి బాటలో నడిపించాలని చేశాం. ఇది బడ్జెట్ తో పని. ఈ రోజు 3 నోట్స్ తీసుకొచ్చాం. నోట్స్ అంటే ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇవన్నీ ఎందుకు? నీ పార్టీ వాళ్ళే కదా సర్పంచులు ఉన్నారు, నీ పార్టీ వాళ్ళే కదా ఎంపీటీసీలు ఉన్నారు, నీ పార్టీ వాళ్ళే కదా ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. పేపర్లు చింపి భయపెట్టి నువ్వే కదా మొత్తం గెలిపించుకున్నావు. వారికి ఎక్కడైనా పైసా ఇచ్చావా? కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఒకటేనా? గ్రామ పంచాయతీలకు ఇచ్చావా, మండలాలకు ఇచ్చావా, జిల్లా పరిషత్తులకు ఇచ్చావా? మొత్తం అర్ధరాత్రి దొంగలాడి డబ్బంతా డైవర్ట్ చేశాం. మేము వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకి 7,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాం. పట్టించుకుంది. ఇప్పుడు నేను వచ్చాను, మీ ఊరు మా వెనక మా పిఏకి అడిగారు, ఈ రోడ్డు ఎప్పుడు వేశారు? పండుగ ముందు వేసేస్తారు, అందుకు ముందు రావాలని ప్రతిరోజు పేపర్లు చూస్తుంటే